పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు మూవీ నుండి డైరెక్టర్ క్రిష్ గారు అయితే తప్పుకుంటున్నట్టు వార్త అయితే వినిపిస్తుంది. అయితే దీనికి కారణం ఈ సినిమా స్టార్ట్ చేసి చాలా ఏళ్ళు అవ్వడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తాడు. ఆ లెక్కన హరహర వీరమల్లు మూవీలోకి అడుగు పెట్టాలంటే ఇంకో ఏడాది పైనే పట్టుద్ది. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయిందని రీసెంట్ గా ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ని అనుష్క గారితో తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ యూవీ క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే అనుష్క క్రిష్ తో చేయబోయే ఈ సినిమాను ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. హనుమాన్ మూవీలో మీరు ఇది అందరూ గమనించే ఉంటారు. హనుమాన్ యొక్క ఒక్క చుక్క రక్తబొట్టుతో ఏర్పడిన రుద్రమణితో తేజ గారు అంత వైలెన్స్ క్రియేట్ చేస్తే ఆ రుద్రమణికి మూలమైన హనుమంతుడు ఇంకా జై హనుమాన్ మూవీలో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడో అన్నదే చూడాలి. ఎలై దళపతి విజయ్ రీసెంట్ గా తమిళ్లో ఒక పార్టీ పెట్టినట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఈ పార్టీ తను ఎప్పుడైతే పెట్టాలనుకున్నాడో అప్పటి నుంచి తాను ఒప్పుకొని పెండింగ్ లో ఉన్న సినిమాలని పూర్తి చేయాలని విజయ్ అనుకున్నారు. అందుకనే లియో షూటింగ్ జరుగుతున్నప్పుడే గోట్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ప్రకారం అయితే గోట్ మూవీని కూడా మూవీ మేకర్స్ జూన్ 13 రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై మూవీ మేకర్స్ ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఓజీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అదే డేట్ కు వద్దామనుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను అక్టోబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ తెలియాలంటే ఈ సినిమా నుండి వచ్చే నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. శివకార్తికేయన్ నటించిన అయాలన్ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్టు సన్నెక్స్ట్ అయితే కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగు వెర్షన్ అయితే ఇప్పుడు రిలీజ్ కావట్లేదని, తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త టైం పడుతుందని చెప్పింది. పుష్ప మూవీ మీద రీసెంట్ గా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉంటుందని ఈ న్యూస్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుండగా పుష్ప 3కి టైం పడుతుందని చర్చ జరుగుతుంది. అయితే పుష్ప 2 టైటిల్ పుష్ప ది రూల్ అని మనకు తెలుసు. పుష్ప 3 టైటిల్ అయితే పుష్ప ది రోర్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మూవీ టీం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అడవిశేష్ నటించిన గూఢచారి బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ గా జీటీ మూవీని అయితే తీస్తున్నారు. అయితే ఓజీ మూవీలో విలన్ గా చేస్తున్న ఇమ్రాన్ హస్మి జీటీ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై జీటీ మూవీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.